ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ రోజు ఏడాదిలో మొదటి రోజు కావడంతో దేవాలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత రాత్రి నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయాల్లోని అదే విధంగా ఇళ్లలో కూడా అపార్ట్మెంట్ లోనే స్టార్ హోటల్స్ లో కూడా వేడుకలు అయితే ఘనంగా జరుపుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరంలో మంచి జరగాలని చెప్పి గత సంవత్సరంలో ఉన్నటువంటి విషాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిపోయి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రముఖ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక ప్రముఖ శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో భక్తులందరూ కూడా బారులు తిరిగి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ కూడా ఈ నూతన సంవత్సరంలో దైవ దర్శనం కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకున్నారు, అదే విధంగా రాబోయే రోజుల్లో ఏం కోరుకున్నారు, దైవాన్ని ప్రార్థిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది భక్తులు మరి చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? గత రాత్రి వేడుకలు ఎలా జరిగాయి? నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ముగ్గులతోని వాటితోని స్టార్ట్ చేసాము. అలాగే కేక్ అది అంటే మన ఉగాదికి మన మెయిన్, కాకపోతే మారుతున్న కాలాన్ని బట్టి కేక్ కూడా కట్ చేసాము. అలాగే మనం ఫస్ట్ దేవుడి దర్శనం మెయిన్, మనకి ఉపయోగం, మన బ్లెస్సింగ్స్, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే ఏ పనైనా మనం చేయగలము. ఈ సంవత్సరం 2024 సంవత్సరం మొత్తం అందరికీ శుభాలు జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం వేడుకలంతా అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కలిగించాలని కోరుతూ ఏంటంటే అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరూ చల్లగా ఉండాలని భగవంతుడు తాలూకా దర్శనానికి వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారు. ఇది మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలన్నింటిలో కూడా ప్రజలు దైవ దర్శనం చేసుకుంటున్నారు. రాబోయే రోజులు మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే పాశ్చాత్య నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో హిందూ సాంప్రదాయం కాకపోయినప్పటికీ కూడా అందరితో పాటు వేడుకలు జరుపుకోవడం అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.